కళ్యాణ్ కోసం ఒక మంచి కథని డైరెక్టర్స్ని వెతకడం ప్రారంభించాడు. ఆ సమయంలో వివి సత్యనారాయణ దర్శకత్వంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కథను ఓకే చేసి 1996 జనవరిలో షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సినిమా 1996 అక్టోబర్ నెలలో విడుదల చేశారు. ఈ సినిమా యావరేజ్గా ఆడింది. అయితే ప్రేక్షకులు మాత్రం కేవలం చిరంజీవి తమ్ముడైన మాత్రమే సినిమా థియేటర్కి వచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కోసం గోకులంలో సీత అనే కథను సిద్ధం చేశారు. వెంటనే షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే అంటే 1997 మే నెలలో వైజాగ్కి చెందిన నందిని అనే అమ్మాయితో పవన్ కళ్యాణ్కు వివాహం జరిపించారు. వీరిద్దరి వివాహం అయ్యాక గోకులంలో సీత 1997 ఆగస్టులో విడుదల చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తర్వాత భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సుస్వాగతం మొదలైంది. ఈ సినిమా మొదలయ్యే నాటికి పవన్ కళ్యాణ్, నందిని వీళ్ళిద్దరూ వేరువేరైపోయారు. సుస్వాగతం ఆ తర్వాత